హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ 4:30కి ఈ ప్లేస్లో కూరగాయలు పెడతాము కాబట్టి ఈ ప్లేస్లో 2 రోజుల క్రితమే ముళ్ళు కుచ్చుకుంటాయనేసి పల్లేరుకాయ మొక్కలను పీకేసి కుప్ప చేసినాము. ఇప్పుడు ఉల్లారిపోయినాయి, అందుకోసం అనేసి ఇప్పుడు కాలబెడుతున్నాను. పని చేసేటప్పుడు ఈ కాళ్ళకు కానీ చేతులకు కానీ గుచ్చుకున్నాయంటే విపరీతమైన నొప్పి అనేది ఉంటుంది. అందుకోసం అనేసి కాల్ చేస్తున్నా. మోటార్ పైప్ అయితే చూసుకోలే, ఆ అగ్గికి పైప్ అయితే మెల్ట్ అయింది అనుకో, ఇక అంతే సంగతి, మోయ అన్నట్లే. ఇక అది అటు కాలుతుండగా నేనైతే ఇటు వచ్చాను. ఈడ ఆల్చింతకాయ విత్తనాలు అయితే వేసి ఉన్నాయి. ఒక్కొక్కటి మొలకెత్తుతున్నాయి కాబట్టి అన్నీ మొలకెత్తాలనేసి 2సారికి వాటర్ అయితే వదులుతున్నారు మా వాళ్ళు. అలాగే మోటార్కి సరిపడా నీళ్ళైతే లేవు, కాలువ చేద్దామనేసి అనుకుంటున్నాయి. ఇదైతే ఒక వాగు అన్నమాట, చిన్నది వాగు నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయి. మా తోటలో బోరు లేదు, బావి లేదు. ఎందుకంటే బోర్కి అయితే నీళ్ళు అయితే పడవు. బావి తవ్వించాలనుకుంటున్నాం. ఈసారి తవ్వించాలనుకున్నాం కానీ తవ్వించలేకపోయినాం కొన్ని కారణాల వల్ల. వచ్చే సంవత్సరం అన్న పక్కా తవ్వించాలనుకుంటున్నాం. ఈడ వాటర్ అయితే మొత్తానికే తగ్గిపోయింది. 5 నిమిషాల కంటే ఎక్కువసేపు మోటార్ అయితే నడవడం లేదు. కాలువ కూడా మొత్తానికే బంద్ అయిపోయింది. కాలువ గిట్ట వచ్చినట్లయితే మనకు వాటర్ అనేవి ఫుల్ ఉంటాయి. కాలువ రానప్పుడే మనకు కష్టం అవుతుంది పంటకు. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ కాలువ చిన్నది లోపలికి పోతుంది. తుంగ నుంచి అయితే వాటర్ పోతాయి. ఈ తుంగని తీసేసి చిన్న కాలువ ఫుట్బాల్ పైపు దగ్గరికి నీళ్లు పోయేటట్లయితే చేయాలి. కొద్దిగా కాలువ తీసేసి అయితే ఇంత ముందు అగ్గి పెట్టినాం కదా కుప్పకి. కుప్ప ఎంత కాలిందో అనేసి చూడనికి వచ్చిన. అది దాదాపు మొత్తం కాలిపోయింది. సైడ్ లాగా ఉన్నదైతే జమ చేసి మధ్యలో పెట్టిన, అది కూడా కాలుతుంది. అలాగే ఇంకో ప్లేస్ లో గడ్డి మొక్కలు ఎక్కువగా పెరిగి ఉండడం వలన వాటిని అయితే పీకేసి ఆడ పడేసినాం అన్నమాట. గడ్డి ఎక్కువగా ఉన్నది ఈడ కూడా. మొత్తం గడ్డి మొత్తం కాలిపోవాలనేసి మొత్తం ఒక ప్లేస్ లో జమ చేయకుండా ఇట్లానే కాలు పెడుతున్నా. ఎట్లా అంటే రావణుని లంకకు అంజనుడు తోకతో నిప్పంటించినట్లు నేనైతే అంటించాను. కానీ సగం వరకే కాలింది, కింద పచ్చిగడ్డి ఉండడం వలన అనుకుంటా. గడ్డి కాలిన కాడికి ఖాళీగా పచ్చిగడ్డి ఉండడం వలన కాలలేదు. మళ్ళీ ఆడికెళ్ళి మోటార్ కాడికి వచ్చిన, నీళ్ళు జమ అయినాయి అనేసి మోటార్ ఆన్ చేద్దామనేసి వచ్చిన. చూడండి, ఇంతకుముందు అయితే ఈడ వరకు తడిచింది, మళ్ళీ ఆడ నుంచి వస్తుంది నీళ్ళు అనేవి. ఇటైతే తడవాలి. చూడండి, మోటార్ ఆన్ చేసి 5 నిమిషాలు కూడా కాలే, వాటర్ అయితే ఎంత తగ్గినాయో. నీళ్ళు కొద్దిగా తగ్గుకుంటూ వస్తుంది. ఇక మొత్తానికి మోటార్ అయితే ఆఫ్ అవుతుంది. చూడవచ్చు, ఉరుక్కుంటూ వెళ్ళి మోటార్ ఆఫ్ చేసిన, వాటర్ మొత్తానికి తగ్గిపోయింది. ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, మళ్ళొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.